హలో వ్యూయర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, Ferty9 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు నేను మీకు ఒక కొత్త Ferty9 నుంచి ఒక కొత్త గుడ్ న్యూస్తో వచ్చాను. సో అదేంటంటే, చాలామందికి ఇన్ఫర్టిలిటీ సంతానలేమితో బాధపడుతున్నా కూడా టెస్ట్ చేయించుకోకుండా చాలా రోజులు అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. న్యాచురల్గానే వస్తుంది ప్రెగ్నెన్సీ అన్నట్టు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా చెప్పాలంటే, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, అట్లా 1 ఇయర్ ప్రయత్నించారు, రాలేదు అంటే కంపల్సరీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్లో చాలామంది, అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్ అయిపోతారు 1 ఇయర్ లోపలే. అండ్ 2 ఇయర్స్లో మ్యాక్సిమం 90% వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది 90% మెంబర్స్కి. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాలేదు వీళ్ళలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం. ఆ ప్రాబ్లం ఏంటి, మేల్లో ఉందా ప్రాబ్లం, ఫీమేల్లో ఉందా అనేది టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళందరికీ మేము ఒక బేసిక్ స్కాన్, అంటే ఫీమేల్కి అల్ట్రాసౌండ్, మేల్కి అయితే స్పర్మ్ టెస్ట్ మీద కొంచెము 50% డిస్కౌంట్ తోటి టెస్ట్, ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మనకి ఫస్ట్ వచ్చే వాళ్ళకి, అంటే కొత్తగా వచ్చే పేషెంట్స్ అందరికీ బేసిక్ కన్సల్టేషన్, అంటే డాక్టర్తో కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఒక అల్ట్రాసౌండ్, ఫీమేల్కి ఒక స్కాన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈ కన్సల్టేషన్లో, స్కాన్లో మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేయొస్తుంది. అంటే వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ పీరియడ్స్ ఎట్లా ఉన్నాయి, ముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ముందు ఏం టెస్టులు చేయించుకున్నారు, అవన్నీ చూసి వాళ్ళకి స్కాన్ చేసి అందులో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుందా, లైక్ కొంతమందికి ఎగ్స్ చాలా తక్కువ ఉండొచ్చు, కొంతమందికి గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, కొంతమంది ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ మనకి స్కాన్లో తెలుస్తాయి. సో ఈ కన్సల్టేషన్, స్కాన్ ద్వారా వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే బెటర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ మేల్కి వచ్చేసరికి కొన్ని బ్లడ్ టెస్ట్, అంటే స్పర్మ్ టెస్ట్ చేసే ముందు కొన్ని వైరల్ మార్కర్స్ ఉంటాయి కంపల్సరీ చేయాల్సినవి, ఆ టెస్ట్లు. అండ్ కణాల పరీక్ష, సెమెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఈ సెమెన్ అనాలిసిస్లో మనకి స్పర్మ్ ప్రాబ్లం ఏదైనా ఉందా అని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఈ స్పర్మ్ టెస్ట్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ ఎట్లా ఉంది, నార్మల్గా ఉందా ఒక ట్రీట్మెంట్, చాలా తక్కువ ఉందా స్పర్మ్, వేరే ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ కోసం. సో ఈ సెమెన్ అనాలిసిస్ అనేది మంచి ల్యాబ్లో చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెమెన్ అనాలిసిస్ మీద కూడా మేము 50% తక్కువ చేస్తున్నాం. సో ఇది ఎందుకు అంటే, ఈ కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ రాలేదు అని బాధపడుతున్నారో వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి, ఏవైతే మేము చెప్తున్నామో, ఏదైతే ఆఫర్ చేస్తున్నామో, ఈ చేయించుకోవడం ద్వారా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అట్లీస్ట్ డయాగ్నోస్ చేసుకోగలిగితే ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎర్లీగా వస్తే, అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ప్రాబ్లం, మనకి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వచ్చు. కొంతమంది లేటుగా వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈవెన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ అయిపోవచ్చు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కోసం ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది Ferty9లో అన్ని బ్రాంచెస్లో టిల్ November 30th వరకు మీకు అందుబాటులో ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మీది ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ పొందుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.